నార్మల్గా డీప్ ఫ్రైస్ తినడం మంచిది కాదు, డీప్ ఫ్రైస్ని అవాయిడ్ చేద్దామని మనం అందరం అనుకుంటూ ఉంటాము. కానీ లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలండి. మొత్తం కంప్లీట్గా మన లైఫ్ని డీప్ ఫ్రైస్ని డిస్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే బయట డీప్ ఫ్రైస్ తినడం మానేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈవినింగ్ టైంలో మనకి పునుగులు తినడం చాలా ఇష్టం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి బయట తినడం మనకి చాలా ఇష్టం. కాకపోతే మనం ఇంట్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పూరి అయినా పునుగులైనా పకోడీ అయినా ఏదైనా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటాం. బయట వాళ్ళు ఎన్నిసార్లు ఫ్రై చేశారో, ఎన్నిసార్లు ఆయిల్ని యూస్ చేశారో మనకి తెలీదు. అలా 2-3 సార్లు ఆయిల్ని ఫ్రై చేసుకొని అదే ఆయిల్ని యూస్ చేస్తే మటుకి హెల్త్కి అస్సలు మంచిది కాదండి. సో ఇంట్లో కూడా ఏదైనా డీప్ ఫ్రై చేసిన వెంటనే ఆయిల్ని అలా పెట్టి మళ్ళీ 3-4 సార్లు యూస్ చేయడం మటుకి అస్సలు మంచిది కాదు. అప్పుడు మనం 100 రూపాయల కోసం ఆలోచిస్తామే కానీ తర్వాత మనం 1000 రూపాయలు హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుందని చాలామంది మర్చిపోతూ ఉంటారు. అది మటుకి గుర్తుపెట్టుకోండి. అలాంటివి చాలా చిన్న చిన్న మిస్టేక్స్ మన లైఫ్లో చాలా మనకి తెలిసి చేస్తూ ఉంటాం. అవి కొంచెం సరి చేసుకుంటే మన హెల్దీ లైఫ్ మన చేతిలోనే ఉంటుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో మరి ఈరోజు మీకోసం 2 వంటకాలతో రెడీగా ఉంది. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు మనం ఫస్ట్ చేస్తున్న రెసిపీ హైదరాబాదీ హరియాలి కీమా తయారు చేస్తున్నాం. హాయ్ మీకోసం టీమ్. హాయ్ స్వప్న గారు. నా పేరు రాజేశ్వరి అండి. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఒకసారి కీమాతో ఒక డిష్ చేసుకొని తీసుకొచ్చారండి. పేరు అడిగితే హైదరాబాదీ హరియాలి కీమా అని చెప్పారు. దాని టేస్ట్ చాలా బాగుంది. సో మీకు ఐడియా ఉంటే గనక మీకోసంలో చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి రాజేశ్వరి గారు మెయిల్ రాశారు. రాజేశ్వరి గారు, మీరు అడిగినట్టుగా హైదరాబాదీ హరియాలి కీమా రాజేశ్వరి గారి కోసం ఈ రోజు మనం తయారు చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలను పెట్టుకుందాం. హైదరాబాదీ హరియాలి కీమా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కీమా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బ్లాంచ్ చేసుకున్న పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఒక టమాటా, గ్రీన్ పీస్, నువ్వులు, గసగసాలు, ఇంకా ఎండు కొబ్బరి. సో ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ఇందులో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ కొంచెం 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ గసగసాలు, ఈ మూడింటిని మంచిగా వేయించుకోవాలి. సో ఇవి ఇలా కలర్ మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేయాలి. సో దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇదే. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఫస్ట్. తర్వాత ఇదే మిక్సీ జార్లో పాలకూర కట్టని మరుగుతున్న నీళ్ళల్లో వేసి జస్ట్ ఒక ఉడికొచ్చిన తర్వాత తీసేసుకున్నాను. బ్లాంచ్ చేసుకున్న పాలకూర, ఒక్క టమాటా, పుదీనా, ఇంకా కొత్తిమీర. వీటన్నిటిని ఒక్కసారి మనం మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన 2 స్టెప్పులు అయిపోయాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేద్దాం. నూనె వేడెక్కే లోపు ఇక్కడ కీమా తీసుకున్నాను. 250 గ్రామ్స్ ఉంది ఈ కీమా. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, కీమాకి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చిన్న మ్యారినేషన్. ఇక్కడ నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ,
ఉల్లిపాయలు మంచి బ్రౌన్గా అవ్వాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని నూనెలో పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కీమాని ఇందులో యాడ్ చేసుకోవాలి. కీమా నూనెలో వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోపల ఏవైతే మనకు అవసరం లేవో అవి తీసేద్దాం. కీమా చక్కగా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బఠానీ వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గసగసాలు, ఎండు కొబ్బరి, నువ్వులు మూడింటిని బాగా వేయించి పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం మంచి కలిపి మగ్గనివ్వాలి. ఇది వేయగానే మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీర ఇంకా పుదీనా పేస్ట్ వేసేయాలి. ఈ మూడిటి కాంబినేషన్ బాగుంటుంది. పాలకూరని బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఒక్క నిమిషం ఒక్క ఉడుకొస్తే సరిపోతుందండి. తర్వాత వాటర్ తీసేసి ఆ పాలకూరని మనం ఇలా మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం. ఈ పాలకూర పేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఒక్కసారి ఇలా వాష్ చేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి చిన్న మంటలో 10 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. హైదరాబాదీ హరియాలీ కీమా తయారు చేసుకుంటున్నాం మనం. దాంతో మంచి కాంబినేషన్ మనం ఎగ్ పరాటా చేస్తున్నాం అనమాట. ఎగ్ స్టఫ్డ్ పరాటా, రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సింపుల్గా చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను, ఇందులో కొంచెమే ఉప్పు వేస్తున్నాను. మామూలుగా మనకి స్నాక్ టైంకి అయినా పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా బాగుంటుంది. పరాటా ఇలా చేసి ఇవ్వండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఒక్క చుక్క ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడైనా సరే చపాతీ పిండి తడిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. సో పిండి తడిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము ఎగ్ని గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఎగ్ని తురుముకుందాం. బాయిల్ చేసుకున్న గుడ్డుని మంచి మొత్తం ఇలా తురిమేసుకోండి. ఇది మనం వెజ్ వర్షన్లో కూడా చేసుకోవచ్చు అండి. ఎగ్ తినని వాళ్ళు పన్నీర్ తురుముకొని వేసుకోవచ్చు. కీమా తినని వాళ్ళు సోయా కీమా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉప్పు వేసాను ఎగ్లో, అలాగే కాస్త మిరియాల పొడి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒక గుడ్డులో మనం 2 పరాటాలు చేసుకోవచ్చు. ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసి ఇలా పిండి ముద్ద తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని పొడుగా ఒత్తేసుకొని దీన్ని మధ్యలోకి ఇలా చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా బటర్ అప్లై చేసుకోండి. మంచిగా ఇటు కూడా బటర్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ని స్టఫింగ్గా పెట్టుకోండి. తర్వాత ఇంకొక సైడ్ ఉన్న దాంతో ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు మెల్లిగా ప్రెస్ చేసుకోండి.
ప్యాన్ వేడెక్కిన తర్వాత చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి మీకు ఎగ్ ఎంత బాగా కనిపిస్తుందో. మీ ఇష్టం, మీకు కావాలి అంటే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు, లేదా బటర్తో అయినా మనం కాల్చుకోవచ్చు. అలాగే హైదరాబాదీ హరియాలి కీమా కూడా రెడీ అయిపోయింది. చూడండి మంచి దగ్గరగా వచ్చేసింది. ఎగ్ పరాటాతో పాటు అసలు సూపర్ ఉంటుంది కాంబినేషన్. అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో బటర్ వేసి మంచి కాల్చుకుందాం. పొరలు పొరలుగా వస్తుంది, మనం లోపల కూడా బటర్ అప్లై చేసాం కాబట్టి. పిల్లల కోసం అయితే కొంచెం ఎక్కువ బటర్ వేసి కాల్చండి, మనకైతే కొంచెం లిమిట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్ పరాటా రెడీ అయిపోయింది, అలాగే కీమా కూడా రెడీ అయిపోయింది. ఆహా అదిరిపోయింది. ఇక్కడ ఒకసారి క్లీన్ చేసేసి ఫైనల్ ప్లేట్ పెట్టుకుందాం. ఎగ్ పరాటాని మనం కట్ చేద్దాం. ఒకసారి లోపల చూపిస్తాను. లోపల ఇలా మీకు మంచిగా ఎగ్ స్టఫింగ్ కనిపిస్తుంది. అలాగే బౌల్లో హరియాలి కీమా కూడా వేసుకుందాం. రెండిటి కాంబినేషన్ భలే ఉంటుందండి. ఇలా సర్వ్ చేస్తే వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? చాలా చాలా హెల్దీ రెసిపీ. మరొకసారి మీరు తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ కావాల్సిన రెసిపీకి మెయిల్తో నేను రెడీగా ఉంటా. హైదరాబాదీ హరియాలి కీమా తయారీ విధానం. ముందుగా ప్యాన్లో నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేసి చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో బ్లాండ్ చేసుకున్న పాలకూర, టమాటా, పుదీనా, కొత్తిమీర పెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీమాలో ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టాలి. తరువాత ఒక ప్యాన్ లో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కలిపి పెట్టుకున్న కీమాని కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత ఇందులో గ్రీన్ పీస్ వేసి మిక్సీ పట్టుకున్న నువ్వుల, కొబ్బరి గసాలా పొడి, పాలకూర మిశ్రమం కూడా వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి చిన్న మంటలో ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ హరియాలి కీమా రెడీ అవుతుంది. దీంతో పాటు మంచి కాంబినేషన్ ఎగ్ పరాటా తయారీ విధానం. ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండిని తడిపి పక్కన పెట్టుకొని అలాగే ఉడికించిన గుడ్డుని తురుముకొని అందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. తరువాత తడిపి పెట్టుకున్న పిండిని పొడవుగా ఒత్తుకొని మధ్యలో ఇలా షేప్ చేసి బటర్ అప్లై చేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ స్టఫింగ్ పెట్టుకొని రోల్ చేసి 2 వైపులా బటర్ తో కాల్చుకుంటే ఎగ్ పరాటా రెడీ అవుతుంది. హైదరాబాదీ హరియాలి కీమాతో పాటు ఎగ్ పరాటా ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం స్టీమ్డ్ పొటాటో అండ్ పీనట్స్ తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్న గారు, నా పేరు సరోజ అండి. తెనాలి నుండి మెయిల్ చేస్తున్నాను. చిలకడ దుంప ఇంకా శనగలతో డిష్ చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, చిలకడ దుంప ఇంకా వేరుశెనగల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. స్టీమ్డ్ స్వీట్ పొటాటో అండ్ పీనట్స్ మనం తయారు చేస్తున్నాం. ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో తినడానికి హాయిగా ఉంటుంది, లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా సలాడ్ లాగా సూపర్గా ఉంటుంది అనమాట. స్టీమర్ ఇక్కడ రెడీగా ఉంది. ఇందులో అరటాకు వేసి పెట్టాను. చిలకడ దుంపల్ని చక్కగా కడిగి వాష్ చేసి పెట్టా. వీటిని ఇలా స్టీమ్ చేస్తున్నా. చిన్న పిల్లల దగ్గర నుండి, అంటే 6 months నుండి పిల్లలకి మనం సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పటి నుండి పిల్లలకి చిలకడ దుంపలు పెట్టాలి. చిలకడ దుంపలు పెట్టిన తర్వాత ఉల్లిపాయలు ఇలాగే గిన్నెతో పాటు పెట్టేస్తున్నా. క్యారెట్స్, ఇంకా ఒక సైడ్ పల్లీలు వేసేస్తున్నా. ఆల్రెడీ ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను పల్లీలు. నానబెట్టుకున్న పల్లీలు ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు ఇవి స్టీమ్ అవ్వడానికి ఒక 10 minutes పడుతుంది. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం ముక్కలు, మిరియాలు, అలాగే
కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో మనం బటర్ వేసుకుందాం. ఇలా బటర్ కరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న కొత్తిమీర, మిరియాలు, అల్లం, కొంచెం ఉప్పు కూడా వేసాం. ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. జస్ట్ బటర్లో ఒక ఉడుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ హనీ, అలాగే ఒక నిమ్మ దబ్బ జ్యూస్ ఇందులో వేసేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి డ్రెస్సింగ్ రెడీ అవుతుందన్నమాట. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. సో స్టీమ్ అవ్వడానికి కాస్త టైం పడుతుందని పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసానండి. ఇది ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోతుంది. మూత తీస్తే తొందరగా అవ్వదు. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసి మనం రోస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. జీలకర్ర వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం క్రష్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచి క్రష్ అయిపోతుంది. జీలకర్ర చక్కగా క్రష్ అయిపోయింది. ఈ పౌడర్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. పల్లీలు, ఉల్లిపాయలు, క్యారెట్, చిలకడ దుంప అన్నీ మంచిగా స్టీమ్ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో క్యారెట్ తీసుకొని బౌల్లో వేసేసాను. ఉల్లిపాయలు, అలాగే ఉడికించుకున్న పల్లీలు. ఉల్లిపాయలు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయండి, మీ ఇష్టం. స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది మంచిగా స్టీమ్ చేసుకుంటే. అలాగే ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము వేసి అన్నీ మంచి మిక్స్ చేసుకోవాలి. ఇలా జీలకర్రలో నేను ఉప్పు వేసాను, బట్ ఇంకొంచెం అయితే పడుతుంది. కొంతమంది అవాయిడ్ చేసేస్తారు, అది ఇంకా మంచిది. సో ఇలా లైట్గా ఉప్పు వేసి, ఇందులో నేనైతే నిమ్మరసం వేయట్లేదు, ఎందుకంటే ఇందులో మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి నిమ్మరసం వేయట్లేదు. ఇప్పుడు ఫైనల్ బౌల్ తీసుకుని ఒక సైడ్కి సలాడ్ పెడుతున్నాం. కాంబినేషన్ సూపర్ ఉంది. ఇప్పుడు ఉడికించుకున్న చిలకడ దుంప, ఇప్పుడు ఇలా మంచిగా పైనుండి వేసుకోవాలి. హ్యాపీగా వేసుకోవచ్చు. ఇక్కడ స్టీమర్లో కూడా ఒకటి ఉంది చూడండి, దీనిపైన జస్ట్ ఇలా వేసేసి దీనిపైన నుండి ఇలా మంచిగా డ్రెస్సింగ్ వేసేసుకొని ఎంత బాగుంటుందంటే ఈ ఫ్లేవరు.
చాలామందికి ఇదేం కాంబినేషను ఏం బాగుంటుంది అంటారు. నిజంగా సూపర్ ఉందండి. లైట్గా హనీ, నిమ్మరసం, మిరియాలు, కొత్తిమీర, అల్లం. ఈసారి ఇంట్లో చిలకల దుంపలు ఉంటే మటుకి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. పైనుండి ఇలా ఎక్కువ వేసేసుకుని సూపర్ ఉంది. నేను ఇలా కానిస్తూ ఉంటాను. ఈలోపు మీరు తయారీ విధానం చూసేస్తూ ఉండండి. అంతేకాకుండా ముందు మనం చేసి పెట్టుకున్న హైదరాబాదీ హరియాలీ కీమా కూడా తెచ్చుకుందాం. స్టీమ్డ్ స్వీట్ పొటాటో అండ్ పీనట్స్ తయారీ విధానం. ముందుగా స్టీమర్లో చిలకడ దుంప ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్, నానబెట్టుకున్న పల్లీలని పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో అల్లం, మిరియాలు, కొత్తిమీర, ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో బటర్ వేసుకొని కొత్తిమీర, మిరియాలు, అల్లం పేస్ట్ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హనీ, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో జీలకర్రని డ్రై రోస్ట్ చేసి క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో స్టీమ్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయలు, పల్లీలు, క్రష్ చేసుకున్న జీలకర్ర పొడి వేసి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలిపి ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చిలకడ దుంపని ప్లేట్ లో పెట్టి పైనుండి మనం తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర, మిరియాలు, హనీ వేసిన మిశ్రమాన్ని పైనుండి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టీమ్డ్ స్వీట్ పొటాటో అండ్ పీనట్స్ రెడీ. హైదరాబాదీ హరియాలీ కీమా, అలాగే మనం తయారు చేసుకున్న స్టీమ్డ్ స్వీట్ పొటాటో అండ్ పీనట్స్ అండి. రెండు అద్దిరిపోయాయి. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, టేస్టీ రెసిపీస్ కావాలన్నా, పెద్ద ప్రాసెస్ రెసిపీస్ కావాలన్నా హ్యాపీగా మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.